ఏలినాటి శనిగ్రహ దోషశాంతి విధానము. 1. మయూరి నీ ఏలం ధరించుట. 2. శని జపం ప్రతిరోజు జపించుట. 3. శనికి తిలాభిషేకం చేయించుట. 4. శివదేవునికి అభిషేకం. ప్రతి శనివారం రోజు 8 రూపాయలు లేదా 8 సంఖ్య వచ్చేలాగా బ్రాహ్మణునికి దానం చేయుట. 5. శనివారం రోజు నవగ్రహాల ఆలయంలో లేదా శివాలయంలో ప్రసాదం పంచుట. 6. ప్రతిరోజు నువ్వులుండలు కాకులకు పెట్టుట వలన. 7. శనివారం రోజు రొట్టెపై నువ్వుల నూనె వేసి కుక్కలకు పెట్టుట వలన. 8. హనుమంతుని పూజ వలన. 9. సుందరకాండ లేదా నల చరిత్ర చదువుట వలన. 10. కాలువలో కానీ నదిలో కానీ బొగ్గులు నల్ల నువ్వులు మేకు కలపటం వలన. 11. శని ఏకాదశ నామాల చదువుట వలన. అంటే శనేశ్వర, కోన, పింగళ, బబ్రు, కృష్ణ, రౌద్ర, అంతక, యమ, సౌరి, మంద, ఛాయపుత్ర ప్రతిరోజు చదువుట వలన. 12. బియ్యపు రవ్వ మరియు పంచదార కలిపి చీమలకు పెట్టుట వలన. 13. ఆవుకు నల్ల చెక్క ప్రతిరోజు పెట్టుట వలన. 14. ప్రతి శనివారం రాగి చెట్టుకు ప్రదక్షిణాలు మరియు నల్ల నువ్వులు మినుములు కలిపిన నీటిని రాగి చెట్టుకు పోయటం వలన. 15. ఇనుముతో చేసిన ఉంగరం ధరించటం వలన. 16. చేపలు పట్టే పడవ ముందు భాగంలోని మేకుతో ఉంగరం చేసి ధరించటం వలన. 17. బ్రాహ్మణులకు నల్ల వంకాయ, నల్ల నువ్వులు, మేకు, నల్లటి దుప్పటి దానం చేయుట. 18. ప్రతి శనివారం శివాలయము లేదా నవగ్రహాల ముందు బిచ్చగాళ్లకు ఆహారం పెట్టుట వలన, నల్లటి దుప్పటి దానం చేయుట వలన. 19. అయ్యప్ప మాల ధరించుట వలన, శ్రీ వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇచ్చుట వలన, శ్రీ వెంకటేశ్వర స్వామి మాల ధరించుట వలన. 20. ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి దర్శనము, శివాలయములో శివుని దర్శనము, హనుమంతుని దర్శనము. వీటి వల్ల గ్రహ దోషాలు పోతాయి.